నమో నమః. ఈ చేతుల మీదుగా వెలుగుతున్నటువంటి ఈ జ్యోతి క్రాంతి మనందరిలోనూ చైతన్యం నింపాలని కోరుకుంటూ, కాళోజీ గారు ఒక మాట అన్నారు, అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు, పెట్టుకునే టోపీ కాదు పెట్టిన టోపీ చూడు అని. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రశాంత్ గారు. 16వ నేషనల్ ఓటర్స్ డే గారికి మరియు కిరణ్ కుమార్ సార్ చేసిన జిల్లా అధికారులకి ఐడియస్ అందరికీ కూడా ధన్యవాదాలు. 25 జనవరిని మనం 16 సంవత్సరం ఇచ్చిన ప్రత్యేక హక్కు అధికారము మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా ప్రతి సంవత్సరం మనం గత 16 సంవత్సరాలుగా ఓటర్ అవేర్నెస్ కోసము ఈ ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా ఈరోజు అంటే నల్గొండ జిల్లా తరపు నుండి కూడా బెస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్గా ప్లెడ్జ్ని చేయించాల్సిందిగా మన ప్రశాంత ఎన్నికల నిర్భయంగా ఓటు వేస్తామని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. On the eve of the National Voters' Day, I extend my warmest greetings and heartfelt felicitations to all esteemed electors of our nation. The Election Commission of India was established on 25th January 1950, a day prior to the Republic Day, for the Election Commission of India. In its renewed and dynamic form, the Commission has not only ensured the accuracy and integrity of electoral rolls and made the voting 16th నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము. నిజంగా ఈ ఓటర్స్ డే గురించి ఇంకా కూడా ప్రచారం జరపవలసిన రోజు రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మన ఉనికిని చాటి చేసేది మన ఓటు. మనం బ్రతికున్నాము, మనము ఒక సభ్యులము, సిటిజన్స్ అని తెలిపే ఓటు హక్కుని మనం వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. మనం బతుకున్నామా లేదని చెప్పాలంటే మన ఓటే మనకి విలువనిస్తుంది. అటువంటి ఓటు హక్కును కూడా నేటి నవతరం చాలామంది మన పర్సెంటేజెస్ ఎలక్షన్స్లో చూస్తే 50 నుంచి 60 వరకే ఉంది. 70 to 80 వచ్చిందంటే కనా కష్టం. 90% కంప్లీట్ చేయడం అనేది ఎక్కడో 1-2 మారుమూల పల్లెల్లో జరుగుతుంది. కానీ అర్బన్ ఏరియాస్లో చాలా వరకు ఓటు హక్కు చాలామంది వినియోగించుకోవట్లేదు. మనలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం నిర్వహించుకుంటున్నాము, వేరే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా కానీ చేస్తున్నాం. కానీ వేరాజ్ ఇన్ ఐటీ సెక్టర్స్లో చూస్తే హైదరాబాద్ కానీ వాటి చోట ఓటు హక్కు ఓన్లీ 50 to 56, 60 ఈజ్ ద మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ఇటువంటి ఓటు హక్కు నిర్వహించుకోవడము, ఓటు హక్కు వినియోగము పంచుకోవడం అన్నది ఈ ప్రచారం ఇంకా కూడా ముమ్మరంగా చేయాలి. The Election Commission of India also successfully conducted the Vice President. పండుగకు కుల మతాలకు అతీతంగా మా భారతదేశంలో పెట్టిన పేరంటే పండుగలు. పండుగ వాతావరణంలో నిష్కల్మషంగా సంతోషంతో జరుపుకోవాల్సిన దాన్ని ఓటర్ల పండుగ అంటున్నాం. నా దృష్టిలో ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటే, చైతన్యం పెంపొందిస్తుంటే రాబోయే కాలంలో ఉన్న యువతకు దీని గొప్పతనాన్ని మనం విశ్లేషించిన వాళ్ళు పెడుతున్నాం. కానీ మనం అందరం చేసేది ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, తర్వాత ఉద్యోగ బాధ్యతలు ఉన్న వాళ్ళు, నాయకులు, విజ్ఞాన పనుల మధ్యలోనే ఓటర్ల పండుగ జరుగుతుంది. ఇది యువతని ఎప్పుడైతే మనము భాగస్వామ్యం చేస్తారో, కాలేజీలలో కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో కానీ వాళ్ళు ఎదుగుతున్న మనసులలో ఈ ఓట్ల యొక్క గొప్పతనాన్ని మనం చేర్చగలిగితే ఖచ్చితంగా టీనేజ్లో దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం బాధ్యత ఓటు నుంచి ఎలా చెప్తున్నామో మన పిల్లలు కూడా అందరికీ చెప్పినట్లయితే, మనం భారతీయ పౌరులమే, ఓటు హక్కు మనకుంది, మన పిల్లలకి ఈ గొప్పతనాన్ని మనం చెప్పినట్లయితే, మేడం చెప్పినట్లు వాళ్ళు మన దేశానికి మళ్ళీ బంగారు అవుతుంది. మనం చూసాం దాదాపు 78 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిజంగా ప్రతి స్టేజ్లో, ప్రతి సంవత్సరంలో, ప్రతి 5 సంవత్సరాలకు మనం చేసిన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ప్రపంచంలో ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలదొక్కుంది అంటే
మనల్ని పరిపాలించిన నాయకులు దీన్ని ముందుకు తీసుకువెళ్ళిన ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతిసారి మనం ఓటర్లకు సంబంధించిన చాలా అమెండ్మెంట్స్ టెక్నాలజీ పరంగా కానీ తర్వాత వ్యవస్థ పరంగా కానీ తీసుకొస్తున్నాము. ప్రపంచ దేశాల్లో చూస్తున్నట్లయితే ఏకైక దేశము ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు మతాలకు కాంక్షలను అందచేస్తూ ప్రపంచంలో చూడండి ఏ దేశాన్ని చూసినా మన పక్కన ఎన్నో దేశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం దాదాపు నాకు తెలిసినంత మనం దాదాపు 1965-60 సంవత్సరంలో పుట్టిన వాళ్ళని చూస్తున్నాం. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. మనం ఉద్యోగంలో కూడా చూస్తున్నాం. కాబట్టి మంచి వైపు ప్రయాణిద్దాం, ప్రతి ఒక్కరి అడుగు మంచి వైపు వేద్దాం. అది కుల మతాల్ని మరుస్తూ మంచి నాయకుడిని ఎన్నిక చేసుకోలేక ఉండాలి. ఆ మంచి నాయకుడే దేశ భవిష్యత్తును మార్చి తరతరాలకు మంచి స్ఫూర్తిదారుగా నిలుస్తారు. మనం కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎవరు లాభం పొందుతున్నారు అనే విషయాన్ని మనం కొంత గమనించాలి. అయితే ఓటు వేయడము తప్పు కాదు. ఓటు వేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా మారుతున్నాయో అవి ఆలోచించుకోవాలి. ఓటు వేస్తాము, చివరికి నాయకులు మనల్ని మోసం చేస్తుంటారు. ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ నడుస్తుంది. అయితే తృప్తిగా సంతోషంగా నేను ఓటు హక్కును వినియోగించుకుంటాను అనే అభిప్రాయంతో ముందుకు వస్తే మాత్రము ఖచ్చితమైనటువంటి నాయకులు వస్తారు. ఇక ప్రబోధనకు లొంగిపోతే మాత్రం అది వ్యవస్థకే నష్టం చేస్తుండొచ్చు అన్నది అభిప్రాయం నాది. థ్యాంక్ యూ. కూడా చేస్తున్నాం. అవేర్నెస్ చాలా వచ్చింది. మన ఆంజనేయ స్వామి చెప్పిండు, మన ప్రపంచంలో మనదే ప్రజాస్వామ్యంలో అత్యధిక మంది ఓటర్లు కానీ దేశం కానీ ఇప్పటికీ మన చుట్టూ మనతో పాటు మన స్వతంత్ర పక్క దేశాల పరిస్థితి ఎట్లా మనందరూ తెలుసు. కానీ ఇంత పెద్ద దేశం, ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నా కానీ విజయవంతంగా మన దేశం అదేవిధంగా ఆత్మీయంగా కూడా ఎదుగుతుంది. దీనికి మనందరం కూడా ఓటు హక్కును వినియోగించుకుందాం, అందరిలో కూడా మార్పుదామని కోరుకుంటున్నాం. ఈ హాజరుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీటింగ్ హాజరైనటువంటి ఏసీఎల్టీ గారికి, డిఆర్డిఓ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా, హాజరైన అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఇంతకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చాలా విపులంగా ఆయన సందేశం ఇచ్చారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది. దాని ప్రకారంగా ముఖ్యంగా ఒక రోజు ముందు ఈ ఎలక్షన్ కమిషన్ అంటే రిపబ్లిక్ డే అంటే ఒక రోజు ముందు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి
25th జనవరి 1915 నాడు ఫామ్ కావడం జరిగింది. మనం ఈ నేషనల్ ఓటర్స్ డే కూడా మనం 2011లో ఫస్ట్లో స్టార్ట్ చేశాము. ఇది 60th నేషనల్ ఓటర్స్ డే. ముఖ్యంగా ఇది ఎందుకంటే చాలా మంది యూత్లో 18 years దాటిన వాళ్ళలో చాలా వరకు ఎన్రోల్ కావట్లేదు. వాళ్ళలో ఎంతో నిరాశక్త ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఓటర్స్లో పార్టిసిపేట్ కావడానికి అని చెప్పేసి వాళ్ళు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అంటే ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ దీంట్లో కానీ ఈ ఎక్సర్సైజ్లో కానీ పాల్గొన్నటువంటి ప్రైడ్ అంటే గౌరవంగా వాళ్ళు ఫీల్ కావడానికి అని చెప్పేసి కానీ ఆ విధంగా అందరూ ఎన్రోల్ కావడం అదొక వాళ్ళకు బాధ్యతగా చెప్పడం కోసమని ముఖ్యంగా ఈ నేషనల్ ఓటర్స్ డే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రోజున మనం అది సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా కొత్త ఓటర్స్ని మనం ఇందులో ఎన్రోల్ తీసుకొని వాళ్ళల్లో ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి మన భారతదేశంలో వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళ ఫ్రాంచైజీని ఎక్సర్సైజ్ చేసుకునేటట్లు మనం చూడాలి. వాళ్ళు దానికి గర్వంగా కూడా ఫీల్ కావాలి. ఆ విధంగా మనం అందరి కొత్త ఓటర్స్ అందరూ కూడా ఈ వ్యవస్థలో ఫ్రాంచైజీని ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కోరుతూ, తర్వాత ఇక్కడ మనకి ఈ రాష్ట్రంలో అవార్డు వచ్చింది, దానికి కూడా మేడంకి అభినందనలు తెలుపుతూ తర్వాత ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు కృతజ్ఞతలు నేషనల్ 60th నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇక్కడ హాజరైన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, మన ఏఈఆర్ఓస్కి, బిఎల్ఓస్కి, మండలి స్థాయి ఆఫీసర్స్కి, ఓటర్స్కి, సీనియర్ సిటిజన్ ఓటర్స్కి, మీడియా రిపోర్టర్స్కి అందరికీ నమస్కారం. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇది చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఒక స్కూల్లో, ఇది పొలిటికల్ సైన్స్, ఇది సివిక్స్ బుక్స్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ స్పెషల్ రైట్ టు ఈక్వాలిటీ ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ ఒక డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇది రెగ్యులర్ ఎలక్షన్. సో అందుకని ఒక రైట్ టు ఓట్ కూడా, ఇది ఓటర్స్ డే కాబట్టి, సో రైట్ టు ఓట్ కూడా ఒక రైట్ ఉంది, ఒక హక్కు ఉంది. ఇది స్టాచ్యూటరీ రైట్, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్, అండ్ స్టాచ్యూటరీ రైట్ ఇది based on the act of the parliament. So every citizen 18+ years of age is eligible to exercise his or her voting rights. Idi hakku undi. If not given, that citizen can go to the court or any suitable forum. అలాగే ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది, కొంచెం ఇది బ్యాక్కి వెళ్తే, బిఫోర్ ఇట్ ఒక రైట్, ఓటింగ్ రైట్ చాలా లిమిటెడ్. అప్పుడు కొంచెం ఇప్పుడు ఉమెన్కి ఎప్పుడు రైట్ లేదు ఓటింగ్కి. అలాగే కొంచెం ఇది డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి కూడా అప్పుడు రైట్ లేదు, లిమిటెడ్. సో అందుకని ఒక వర్డ్ వచ్చింది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మీన్స్ ఇది ఎవ్రీవన్ హూ ఇస్ అడల్ట్ 18+ years of age ఇది రైట్ ఉంది ఓట్ ఇవ్వడం. సో అందుకని ఇది వెరీ వెరీ ఇది ల్యాండ్ మార్క్. ఇది ఇండిపెండెన్స్ అయిన తర్వాత ద కాన్స్టిట్యూషన్ ఆల్సో అడల్ట్ ఫ్రాంచైజ్ ఒక హక్కు వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫస్ట్ సుకుమార్ సింగ్ గారు ఒక ఫస్ట్ ఎలక్షన్ ఆ టైంలో చాలా ఇది హర్కులియన్ టాస్క్, చాలా డిఫికల్ట్ టాస్క్. ఎట్లా ఇది ఎలక్షన్ కండక్ట్ చేయాలి ఇండిపెండెన్స్ అయిన తర్వాత.
చాలామంది ఇప్పుడు లిటరేట్స్ కూడా అవగాహన కూడా లేదు. సో మీరు చూస్తే ఇప్పుడు ఇది సింబల్ అప్పుడు వచ్చింది. ఎందుకు సింబల్ ఇది ఉంటుంది? డిఫరెంట్ అదర్ కంట్రీస్లో ఇది సింబల్ ఇది అన్ని మన నుండి వాళ్ళు కాపీ చేసి అక్కడ యూజ్ చేస్తున్నారు. సింబల్ ఇది పార్టీ సింబల్ ఇది అని. ఇప్పుడు లిటరసీ రేట్ చాలా తక్కువ, 50-51లో 20%, 30% అప్పుడు ఉంటుంది. సో అందుకని ఇది సింబల్ వ్యవస్థ, ఇది సింబల్ పెట్టాలి. సో చాలామంది ఇప్పుడు నిరక్షర వాళ్ళు లిటరేట్స్ కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్ల అండ్ గ్రోత్ వల్ల ఎకానమిక్ అండ్ సోషల్ సెక్టర్స్లో డెవలప్మెంట్ వల్ల ఇప్పుడు లిటరసీ రేట్ పెరిగింది. దాదాపు 65-70% ఉంది, 20% కంటే. వితౌట్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఎనీ కంట్రీ, ఇది కొన్ని దేశంలో కంట్రీస్లో ఎలక్షన్ ప్రక్రియ ఇది లేదు. అక్కడ తర్వాత 10 years తర్వాత 15 years తర్వాత డిక్టేటర్షిప్, ఆటోక్రసీ ఇది అన్ని వ్యవస్థ ఉంటుంది. కేవలం ఇది మన భారతదేశంలో నా ఓన్ కంట్రీ ఓన్లీ కంటిన్యూస్ ఎలక్షన్స్ ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్ కానీ జనరల్ ఎలక్షన్ కానీ ఎవ్రీ 5 years బికాస్ ఆఫ్ ఇంత వైబ్రెంట్ మన సిస్టమ్ ఉంటుంది. మీరు చూస్తే ఇది స్కూల్ స్టూడెంట్స్ కూడా రాలేదు కూడా ఇది కోర్స్ కరికులం. ఇప్పుడు ఒక సివిక్స్ బుక్స్లో డెమోక్రసీ కానీ సిటిజన్షిప్ కానీ ఫండమెంటల్స్ కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950-1951 మీద అండర్స్టాండింగ్ చాలా మందికి కూడా తక్కువ ఉంది. సో స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు ఇది నిజామాబాద్ జిల్లాలో అవగాహన ఇవ్వడానికి కాలేజ్ స్టూడెంట్స్కి ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ మనం ఇప్పుడు ఏర్పాటు చేశాము. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఓటింగ్ రైట్స్ సంబంధించి ఇప్పుడు ఇది చూస్తే మీరు వ్యవస్థ ఎలక్షన్ సిస్టమ్ చాలా ఇది కాంప్రిహెన్సివ్ ఉంది. ఇది బిఎల్ఓ స్థాయి నుండి ఏఈఆర్ఓ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, తర్వాత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వ్యవస్థ ఇది చాలా ఇప్పుడు మన బిఎల్ఓస్ కూడా ఈరోజు వచ్చారు. సో గత సంవత్సరం ఇది సెప్టెంబర్ అక్టోబర్లో బిఎల్ఓస్కి కూడా మండలి స్థాయి ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇప్పుడు మనం ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాము. డిఫరెంట్ మండల్ వారీగా అన్ని మండల్స్లో అండ్ తహసీల్దార్స్ అండ్ కన్సర్న్ ఏఆర్ఓస్ అండ్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. సో మన ఇది వ్యవస్థలో బిఎల్ఓస్ బాధ్యత చాలా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన దేశంలో రాష్ట్రంలో వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ఎలక్షన్ మోడ్ ఇప్పుడు. సో ఈ డిసెంబర్ నెలలో గ్రామ పంచాయత్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ అండ్ వార్డ్ మెంబర్ జరిగింది. ఇప్పుడు ఆల్సో ఆన్ ద డోర్, నాకింగ్ ద డోర్ ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్. సో 1-2 daysలో ఇది కూడా క్లారిటీ వస్తుంది. సో అన్నీ చూస్తే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఆల్సో రెస్పాన్సిబిలిటీ మనం ఇచ్చాము అప్పుడు నోడల్ ఆఫీసర్గా. అలాగే ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవ్రీ మషీనరీ, ఎవ్రీ అడ్మినిస్ట్రేటివ్ మషీనరీకి ఇప్పుడు డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఎలక్షన్ వర్క్. సో ఇది సర్పంచ్ ఎలక్షన్లో ఆల్సో కోఆర్డినేటెడ్ వేలో జరిగింది, సక్సెస్ఫుల్గా కూడా జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద staff of rural local body, and same thing also we expect the municipal elections lo kuda mana BLOs appudu also voter distribution slip 100% chala time bound manner lo distribute chesaru. So vari contribution kuda ee prakriyalo very very important. And alage ippudu successful ga కండక్ట్ చేయడానికి ఇది భావిస్తూ
అందరికీ మరొకసారి 16th నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు ముగిస్తాను. థ్యాంక్ యూ ఆల్.